ఈ యొక్క ఆన్సర్లో ఇంత క్లియర్గా క్యాన్సర్ అయిన వర్క్ని పెట్టి మరి సభలో పెట్టిరంటే అధికారులు ఏ రకంగా పనిచేస్తారో ఒక్కసారి మీరు అట్లీస్ట్ మమ్మల్ని ఒక మీటింగ్ అయినా పెట్టి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి హైదరాబాద్ దానికి సంబంధించినటువంటి శాసనసభ్యులను పిలిపించుకొని ముఖ్యమంత్రి గారికి అడిగినాం. ఫస్ట్ బడ్జెట్లో చెప్పినారు నగరానికి చెందినట్టు శాసనసభ్యులను పిలిపించుకుంటే మాట్లాడతామని చెప్పేసి. సరే వారు రేపునా సరే కనీసం మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రివర్గ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు మీరైనా పిలవాలి కదా సార్ మమ్మల్ని. మేము బతిమాడుతూ ఉంటాం వచ్చేసి రాజకీయాలు అనేది కేవలం ఎన్నికలప్పుడు చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తారు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటకి ఆచరణకి ఎప్పుడు రాజకీయాలే. ఎందుకంటే సార్ ఇది మా బాధ అని చెప్తున్నాం సార్. ఎందుకంటే ఈ క్యాన్సర్ అయిన వర్క్స్ మేము చెప్తున్నాం సార్. ఇంకొకటి కూడా ఉంది సార్ దీంట్లో క్వశ్చనే సార్. ప్యాకేజ్ 2లో 43 పాయింట్ నేషనల్ హైవే 44 టు ఇండస్ట్రియల్ ఏరియా రామరెడ్డి నగర్ వయా ఫాక్స్ సాగర్ పేట్ బచ్చిరాబాద్ హెచ్ఎంటీ లైన్ రోడ్ దగ్గర 29 crores తోని వర్క్ శాంక్షన్ అయింది. అధ్యక్ష ఆడ 100 feet ప్రపోజల్ పెట్టినారు. లింక్ రోడ్ 100 feet వయబుల్ లేదు. ఈ పాయింట్ నేను అసెంబ్లీలో పద్దులప్పుడు నేనే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. అది వయబిలిటీ లేదు, 100 feet సాధ్యపడతలేదు, చాలా ఇండ్లు పోతున్నాయి, పక్కకి బండి వస్తున్నది, 40 feet కుదించేది కొత్త రోడ్ కాబట్టి లింక్ రోడ్ కొత్త రోడ్ అయితే స్టార్ట్ కానీ 40 feet కుదించి పెట్టమని చెప్తే ఈ రోజు వరకు కూడా దానిపైన నిర్ణయం లేదు అధ్యక్ష. ఇదే సభలో మొట్టమొదటి సభలో రాత్రి 12:30 1 గంటకు అడిగిన అధ్యక్ష. రికార్డులు ఉంది అధ్యక్ష, తీసుకుంటుంది. 12:30 1 o'clock అడిగితే శ్రీధరబాబు గారు నాకు సమానం చెప్పారు. అది నా దగ్గర ఉన్నది, ప్రూఫ్ కూడా ఉన్నది. ఇంకా ఈ రోజు వరకు కూడా దానిపైన నిర్ణయం లేదు అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష, బాచ్పల్లి ఫ్లైఓవర్ హెచ్ఎండిఏ నుంచి అవుతున్నది. అది ఎప్పుడో 2020-21లో అప్పుడు మా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేయించుకొని శాంక్షన్ వర్క్ స్టార్ట్ చేసి ఫ్లైఓవర్ కావాలంటే ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి పని స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 నెలలు 4 నెలలుగా వస్తుంది అధ్యక్ష. ఇంకా కూడా దానిపైన పర్యవేక్షణ లేక పని అట్లనే నత్తనడక నడుస్తూ ఉంది. దీంతో పాటు ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి ఎంబడబడినప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తే ఈ రోజు కూడా పని ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి అనుమానంగానే ఉంది అధ్యక్ష. 250 feet రోడ్, అది బ్రహ్మాండమైన రోడ్, పర్మిషన్స్ విపరీతంగా వస్తున్నాయి. హైరేజ్ బిల్డింగ్స్ అన్ని కూడా 30 floors 40 floors 50 floors. కానీ ఈ రోడ్ కాకపోతే ఇలాంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ అంశం కూడా హెచ్ఎండిఏ ల్యాండ్ అధ్యక్ష. మనము ప్రభుత్వము మరి నగరాన్ని వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది, జనాభా విపరీతంగా పెరిగిపోతా ఉన్నారు, కొత్త రోడ్లు రావాలి, లింక్స్ రోడ్స్ తీసుకురావాలి, ఫ్లైఓవర్ తీసుకురావాలనేటువంటి ఒక ఎజెండాతో పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో హెచ్ఎండిఏనే ల్యాండే, అది వచ్చేసి పేట్ బషీరాబాద్లో 25/1 సర్వే నంబర్ సెంటాన్ స్కూల్ పక్కకి. దాంట్లో ఎప్పటి నుంచో బాట ఉంది అధ్యక్ష. అది జర్నలిస్టులకి అందరికీ కేటాయించాలని చెప్పి ఇచ్చిన తర్వాత కోర్టులో పోయిన తర్వాత కోర్టు కేసు కొట్టేసింది అధ్యక్ష. దాంట్లో ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది, వెనకాల పెద్ద ఎత్తున హ్యాబిటేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. ఇండ్లు వచ్చినాయి, కాలనీస్ వచ్చినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి, విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగింది అధ్యక్ష. ఆ రోడ్లో రోడ్ ఫార్మేషన్ చేసిన తర్వాత హెచ్ఎండిఏ కమిషనర్ రోడ్ ఆపుతారు అధ్యక్ష. అరే మనకు హెచ్ఎండిఏ యొక్క బాధ్యత ఏంది? కొత్త రోడ్లు తీసుకురావాలి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. హెచ్ఎండిఏ కమిషనర్ గారు అడుగుతానేమో ఈ పొలిటికల్ ప్రెజర్. ఏ పొలిటికల్ ప్రెజర్ అధ్యక్ష? దాన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది, అది జర్నలిస్టులకు ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కూడా రోడ్ అవసరమే కదా. దాంతోపాటు దాంట్లో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ వాళ్ళు సీవరేజ్ కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ చేసారు అధ్యక్ష. అది కూడా పనులు ఆగిపోయినాయి. కాబట్టి ఇది ఇటువంటి అంశాలు క్లియర్ కావాలంటే నా ఒక రిక్వెస్ట్ మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి ఏంటంటే, సరే ముఖ్యమంత్రి గారికి సమయం లేదు, సరే శాఖ వారి దగ్గర ఉన్నది, సరే వాడు ఢిల్లీ పోతే పోవాలి, తప్పు లేదు, నిధులు ఇస్తారా తీసుకొస్తారా, సరే టైం విల్ డిసైడ్ ఏమవుతుందో. కానీ నేను మంత్రి గారు దట్స్ వాట్ అంటే విషయాలు మా మనసు ఎంత ఇబ్బంది అవుతుందో కూడా అర్థం చేసుకోవాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా గొంతుగా ప్రజల బాధలు చెప్తున్నప్పుడు నేనేమంటున్నా, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మీకు రంగారెడ్డి జిల్లా దాదాపు శివారు ప్రాంతం ఎమ్మెల్యేలు అందరం ఉన్నాము. నగరానికి చెందినటువంటి మీ కరీంనగర్ హైదరాబాద్ జిల్లా మంత్రి యాక్టివ్ అవుతూ సీనియర్తో మాట్లాడుతున్నారు, పద్మరావుతో మాట్లాడుతున్నారు, పనులు చేసుకుంటారు. మీరు మమ్మల్ని చూడాలి కదా కొంచెం. కాబట్టి ఈ యొక్క రోడ్ సెంటాన్ స్కూల్ పక్కకున్న రోడ్ని దయచేసి తీసుకోవాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా దూలపల్లి కొంపల్లి కూడా సేమ్ ఇదే పరిస్థితి అధ్యక్ష. పర్యవేక్షణ లేక పనులు ఆగిపోతున్నాయి, పనులు ముందుకు సాగుతలేవు అధ్యక్ష. ఇంకోటి ముఖ్యమైనది అధ్యక్ష, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏ రకంగానైతే ఉప్పల్ రోడ్ పెండింగ్లో పడిపోయిందో సేమ్ అదే రీతిలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పని చేపట్టినటువంటి బోయిన్పల్లి చెక్ పోస్ట్ నుండి మేడ్చల్ కళ్ళకోయ వారికి కొంపల్లి మీదకి వెళ్ళి సుచిత్ర మీదకి వెళ్ళి కొంపల్లి మీదకి వెళ్ళి
కండ్లకోయ పై నుంచి మేడ్చల్ వరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పనులు టేకప్ చేసారు అధ్యక్ష. కానీ ఏజెన్సీయో కాంట్రాక్టర్ ఇబ్బంది మూలాన ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అధ్యక్ష. 66 సార్లు ప్రభుత్వం తరపు నుండి మన ప్రతినిధికి పోయిన ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు టైం తీసుకొని పోయి నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా అది కన్సర్న్ మినిస్టర్ గారితో మాట్లాడి అరే ఎందుకు ఆగిపోయింది, దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే కదా అధ్యక్ష. కాబట్టి ఇలాంటి వర్క్స్ ఇది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మనం చేస్తుంది అధ్యక్ష. కాబట్టి చాలా క్లియర్గా ఈ ప్రభుత్వము కన్సర్న్ మినిస్ట్రీ ఎవరైతే ఎంఏయుడి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ధోరణితో పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఈరోజు ఈ యొక్క ఆన్సర్లోనే చాలా తప్పు తడకలు ఉన్నాయి, దాన్ని సవరించాలి, సరిదిద్దాలా. హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా మీరు కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి ఇంపార్టెంట్, రాజకీయాలను కూడా పక్కన పెట్టండి. ఎస్ మీరు పార్టీ పరంగా తీసుకుంటే చేసుకోండి వారికి బయట, కానీ పబ్లిక్ డెవలప్మెంట్ ఫ్రూట్స్ ఇవ్వాలో దాన్ని మీరు పక్కన పెట్టేసి కేవలం రాజకీయాలకు పరిమితం కావద్దని చెప్పేసి కోరుకుంటూ ఇమీడియట్గా హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యులని ముఖ్యంగా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మీటింగ్ ఏర్పాటు చేసి ఈ చాలా సమస్యలు అధ్యక్ష ఈ డిస్కషన్ సరిపోదు. మేము పదుల్లో మారదాం అనుకున్నాం, చాలా ఉన్నాయి చెప్పలేని, లిఖితపూర్వకంగా ఇస్తాం, మీరు ఖచ్చితంగా సమయం ఇవ్వాలి, ఇవన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష.